భగవంతం ఇంటికి అవసరమైన కొన్ని వస్తువులు కొనుగోలు చేయడానికి గ్రామంలోని ఒక చిన్న అంగడికి వెళ్ళాడు. అక్కడ చాలామంది కస్టమర్లు ఉన్నారు. అతను తొందరపడకుండా వాళ్ళందరూ వెళ్ళేదాకా వేచి చూస్తున్నాడు. వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత భగవంతం అంగడి యజమానికి తనకు కావలసిన వస్తువుల జాబితా ఇచ్చాడు. అంగడి యజమాని వెంటనే వాటిని తీసి భగవంతానికి అందించాడు. మీ మొత్తం బిల్లు 100 అయ్యింది. ఇదిగో నీ చిల్లర. సార్, మీరు పొరపాటున 10 రూపాయలు ఎక్కువ ఇచ్చారు. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. నీ నిజాయితీ నన్ను మెప్పించింది, కానీ నువ్వు కూడా పొరపాటే చేశావు. నువ్వు 100కి బదులుగా 200 ఇచ్చావు. భగవంతం తన వ్యాలెట్లోని మిగిలిన డబ్బును చూసుకున్నాడు. వాస్తవానికి అతను 100 అదనంగా ఇచ్చిన విషయం అర్థమైంది. కానీ దీని గురించి అంగడి యాజమాని ముందుగానే తెలిసినట్లుగా మాట్లాడాడు. కొంతమంది డబ్బు విషయంలో అజాగ్రత్తగా ఉంటారు. అలాంటి పొరపాట్లు జరిగినప్పుడు నేను ఆ అదనపు డబ్బును పేదవారికి దానం చేయడం మేలనుకుంటాను. కానీ ఈసారి నేను నిన్ను పరీక్షించాను. నేను ఎక్కువిచ్చిన ఆ 10 రూపాయలు తీసుకుని మీ దారిని మీరు వెళ్ళి ఉంటే నేను కూడా మీరు అధికంగా ఇచ్చిన 100 రూపాయలు మీకు ఇచ్చి ఉండేవాడిని కాను. ఇప్పుడు మీ నిజాయితీ నాకు సంతోషం కలిగించింది. మీ 100 రూపాయలు మీరు తీసుకోండి అంటూ 100 రూపాయలు ఇచ్చేశాడు. నిజాయితీ మన జీవితంలో కోల్పోకూడని విలువైన గుణం. డబ్బు తక్కువైనా ఎక్కువైనా మన నడవడికలో నిజాయితీ ఉండాలి.